కూటమి ప్రభుత్వంపై వైసీపీ పోరుబాట. నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కూటమి సర్కార్ ప్రజలపై అదనపు భారాన్ని మోపుతుందని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల పెంచి సామాన్యులను పెనుభారంగా మారిందని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. వైఎస్ఆర్సీపీ సూపర్ 6 పేరుతో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ప్రజలపై 15,000 కోట్ల అదనపు భారాన్ని వేయడం దారుణమని, వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైసీపీ కోరుతుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నిరసనలకు దిగుతున్నారు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు. నిరసనకు వైఎస్ఆర్సీపీ పిలుపు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వంపై ప్రజలపై అదనపు భారాన్ని మోపుతుందని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. విద్యుత్ ఛార్జీలను పెంచి సామాన్యుల నడ్డి విరుస్తుందని విమర్శిస్తుంది. ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతో రాష్ట్ర ప్రజలపై అదనంగా 15,000 కోట్ల రూపాయల భారాన్ని మోపుతుందని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ డిసెంబర్ 27 శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈరోజు ఉదయం నుంచి అన్ని నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. విద్యుత్ ఛార్జీల పేరుతో బాధుడు, 6 గ్యారంటీ పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే ప్రజలను విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతో బాధుడు మొదలుపెట్టిందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు నిరసన ప్రదర్శనలు చేపట్టాలని భావిస్తుంది. ఇందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా ఇన్ఛార్జీలతో పాటు నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చింది. ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై వైసీపీ అలుపెరగని పోరాటం చేస్తుందని, ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాలు, ప్రజలపై వేసే అదనపు భారాలను నిరంతరం ప్రశ్నిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రజల పక్షాన నిలబడుతున్న వైఎస్ఆర్సీపీ నేతలకు ప్రజలు అండగా నిలబడాలని, తమ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు.